టీఆర్ఎస్ భవన్కు కేసీఆర్ చేరుకున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మా కరెస్పాండెంట్ నాగేంద్ర జాయిన్ అవుతున్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ సతీష్. ప్రస్తుతం తెలంగాణ భవన్లో ఉమ్మడి కరీంనగర్ అదేవిధంగా పెద్దపల్లికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశం ప్రారంభమైంది. బీఆర్ఎస్ కేసీఆర్ అధ్యక్షతన ప్రస్తుతం ఈ సమావేశం అయితే కొనసాగుతుంది. ఈ సమావేశంలో పెద్దపల్లి అదేవిధంగా కరీంనగర్ జిల్లా నేతలంతా కూడా హాజరయ్యారు. మనకు వైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు కీలక నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల ఎజెండాగానే ఈ సమావేశం జరుగుతుంది. రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన ప్రధానంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా మరొక వైపు ఈ నెల 10వ తేదీన కరీంనగర్ వేదికగా భారీ బహిరంగ సభను నిర్వహించాలనేటటువంటి నిర్ణయానికి బీఆర్ఎస్ రావడం జరిగింది. ఆ బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అదేవిధంగా మరొక వైపు జన సమీకరణకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఒకవైపు ఉమ్మడి కరీంనగర్ నుంచి బైనపల్లి వినోద్ కుమార్ అదేవిధంగా మరొక వైపు పెద్దపల్లి నుంచి ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వరి ఇద్దరు పేర్లను కూడా అధికారికంగా ఈ సమావేశంలో ప్రకటించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పెద్దపల్లికి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ని బరిలో దింపాలనేటటువంటి నిర్ణయానికి పార్టీ వచ్చినట్లయితే వార్తలు అనిపిస్తున్నాయి. ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులని ఈ సమావేశంలో ప్రకటించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తుంది. దీంతో పాటు ఒకవైపు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీలు, మరొకవైపు కొంతమంది కీలక నేతలంతా కూడా పార్టీ విడుతున్నటువంటి తరుణంలో ఆ చేరికలకు సంబంధించి పార్టీ నుంచి నేతలంతా కీలక నేతలంతా కూడా ఆ పార్టీని వదిలి వెళ్లకుండా ఉండే దిశగా ప్రస్తుతం చర్చలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ నాగేంద్ర.